హాయ్ దిస్ ఈజ్ సృజన. సో ఇవాల్టి వీడియోలో నేను ఈ సమ్మర్ సీజన్కి పెట్టిన వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్స్ చూపించాలనుకుంటున్నాను. అండ్ అలాగే మా బ్యాక్యార్డ్లో ఉన్న ఫ్రూట్ ట్రీస్ కూడా చూపించాలనుకుంటున్నాను. ఈసారి నా గార్డెనింగ్ ఎక్స్పీరియన్స్తో ఏ ప్లాంట్స్ అయితే ఈజీగా గ్రో చేయొచ్చో అవి మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ ద గార్డెన్ టూర్. ఇక్కడ వచ్చేసి నేను రేస్డ్ బెడ్ పెట్టుకున్నాను. ఇది ఇయరే బిల్డ్ చేసాము. వీటికి నేను కాంక్రీట్ బ్లాక్స్ యూజ్ చేసాము అన్నమాట. అంటే వుడ్ కన్నా ఈ కాంక్రీట్ బ్లాక్స్ చీప్లో అయిపోయినాయి. అండ్ అలాగే అలా మధ్యలో కూడా మనకి ఇంకా వేరే మొక్కలు పెట్టుకోవడానికి పాట్స్లా ఉంటుంది. సో అందుకే నేను ఇంకా ఇవి ప్రిఫర్ చేశాను. అండ్ ఇక్కడైతే నేను ఇవన్నీ మిర్చి ప్లాంట్స్, మిర్చి అండ్ బెల్ పెప్పరు, ఇది కూడా అంతే. సో ఇవన్నీ మిర్చి అండ్ బెల్ పెప్పర్ ప్లాంట్స్ ఇక్కడ కూడా. అండ్ ఇక్కడైతే నేను బంతి చెట్లు పెట్టాను ఒక్కొక్క దగ్గర కార్నర్స్లో. అంటే మనకి బంతి చెట్లు కొంచెం ప్రొటెక్ట్ చేస్తాయి పురుగు ఎక్కువ రాకుండా. సో అందుకే నేను కొన్ని పాట్స్లలో ఇలా సరౌండింగ్స్లో బంతి చెట్లు పెట్టాను అన్నమాట. అండ్ ఇది వచ్చేసి పొట్లకాయ, మన స్నేక్ గార్డ్. ఇది కూడా ఇంకా కాయలు ఏం స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడే పూత స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ కూడా నేను ఇలా పాట్స్లో డిఫరెంట్గా పెట్టాను అన్నమాట. అంటే మొక్కలు ఇక్కడ కూడా బేసిల్ ఉంది, చాలా బాగా స్మెల్ వస్తుంది. బేసిల్ కూడా మనకి పురుగు రావడం కొంచెం తగ్గిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఆ స్మెల్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి. అంటే మనకు చుట్టూ రేస్డ్ బెడ్ చుట్టూ అలా పెట్టుకుంటే ఆ స్మెల్ వల్ల కూడా కొంచెం వెజిటేబుల్ ప్లాంట్స్ ప్రొటెక్ట్ అవుతాయి పురుగుల నుంచి. ఇక్కడ కూడా ఇంకో బేసిల్ ప్లాంట్ ఉంది, దీనిది ఇంకా హెల్దీగా గ్రో అయిందన్నమాట. అండ్ ఇవి వచ్చేసి మిర్చి ప్లాంట్స్. ఇది సో ఇవన్నీ టమాటో ప్లాంట్స్ అన్నమాట. ఇవన్నీ వైన్ టైప్ టమాటో ప్లాంట్స్. అంటే నేను కాస్కో నుంచి తెచ్చిన టమాటోస్ నుంచి సీలింగ్స్ తీసి పెట్టాను. ఇవి మోస్ట్లీ మనకి ఇలా పైకి పెరుగుతాయి, ఇలా సైడ్ కన్నా. సో పైకి పెరుగుతాయి కాబట్టి అంటే ఎక్కువ స్పేస్ అవసరం లేదు, అందుకే నేను ఇలా పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఇవి ఇంకా కాయలు వస్తున్నాయి, ఆల్మోస్ట్ ఇవి కలరింగ్కి వచ్చేసినాయి. అండ్ అవి కూడా అంతే. నేను జస్ట్ ఇంకా గార్డెన్లో వచ్చినప్పుడు అంటే ఫ్లవర్స్ చూసినప్పుడు జస్ట్ వాటిని ఇలా అంటాను, జస్ట్ అది అవ్వడానికి, పాలినేట్ అవ్వడానికి కోసము. అందుకే మోస్ట్లీ వీటన్నింటికి ఇంకా వచ్చిన ఫ్లవర్స్ అన్నీ కాయలైనాయి. అండ్ ఇక్కడ కూడా ఇంకో బంతి చెట్టు పెట్టాను అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవన్నీ బెండకాయ చెట్లు. ఇప్పుడే పూత వస్తుంది, ఇంకా కాయలు వస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని తెంపాను, అంటే రోజుకి 2-3 అట్లా వస్తున్నాయి. సో ఒక 2 డేస్కి 3 డేస్కి కలెక్ట్ చేసి అట్లా కర్రీ వండుతున్నాను అన్నమాట. ఇవి బాగానే పెద్దగా అయినాయి. ఇక్కడ నేను ఈ కాంక్రీట్ బ్లాక్లోని పెట్టాను ఒక్కొక్క బెండ చెట్టు పెట్టిన. అంటే నేను రెగ్యులర్గా వాటికి కాంపోస్ట్, సాయిల్ యాడ్ చేయడం వల్ల ఆ పాట్లాగా చిన్నగా ఉన్నా కానీ బాగానే సరిపోతుంది బెండ చెట్లకి. అండ్ అవి ఇంకా పెద్దగా అవుతున్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఇది సూరకాయ ప్లాంట్ అన్నమాట. ఇది ఇంకా ఇప్పుడే పూత స్టార్ట్ అయ్యి కాయలు వస్తున్నాయి. ఇది మొన్న పాలినేట్ చేశాను మేల్ ఫ్లవర్ నుంచి ఫీమేల్ ఫ్లవర్కి. సో అందుకే ఇవి కొంచెం కాయలు ఇప్పుడే రావడం స్టార్ట్ అయింది. ఇంకా ఇక్కడ కూడా ఇంకా ఫ్లవరింగ్ వస్తుంది అన్నమాట. అండ్ ఇది అలా పాకడం కోసం పెట్టాను. వీటి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఇంకో రేస్డ్ బెడ్ ఈ ఇయరే
పెట్టాము. అండ్ దీనికి కూడా నేను కాంక్రీట్ బ్లాక్సే యూజ్ చేశాను. యాక్చువల్గా ఈ ప్లేస్లో బ్లూబెర్రీ బుషెస్ ఉండే అన్నమాట. సో అవి క్లియర్ చేయడం వల్ల అంటే గడ్డి ఏం లేకుండా ఇక్కడ కొంచెము ఒక స్పాట్ లాగా ఉంటే ఇంకా దాన్ని రేస్డ్ బెడ్ చేద్దాం అనుకొని మొత్తము తవ్వి రేస్డ్ బెడ్ లాగా చేసాము. వీటికి కూడా కాంక్రీట్ బ్లాక్స్ యూజ్ చేయడం వల్ల ఇలా సైడ్కి కొన్ని ప్లాంట్స్ పెట్టుకోవడానికి వచ్చింది. అండ్ ఇవి వచ్చేసి మినీ పెప్పర్. అక్కడ రేస్డ్ బెడ్కి పెట్టినట్టుగానే ఇక్కడ కూడా బంతి చెట్లు పెట్టాను చుట్టూ. ఇవన్నీ బంతిపూలు బతుకమ్మ వరకు ఉంటాయి అనుకుంటున్నాను. దీంట్లో నేను జుకినీ, క్యూకుంబర్, అలాగే బెండ చెట్లు, టమాటో చెట్లు పెట్టానన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది కీరా దోస ప్లాంట్. అక్కడ ఇంకోటి కూడా ఉండే, బట్ ఏదో వచ్చి అంటే దాన్ని బేస్ దగ్గర కట్ చేసింది అనమాట. సో ప్లాంట్ మొత్తం చనిపోయింది. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా దానికి చాలా కాయలు వచ్చినాయి. ఇంకా చాలా బేబీ ప్లాంట్స్ కూడా, బేబీ క్యూకుంబర్స్ కూడా ఉండే అన్నమాట. అది చాలా కాయలు వచ్చింది. అంటే అప్పటికే నాకు ఒక 10-15 క్యూకుంబర్స్ వచ్చినాయి. బట్ ఇంకా అది ఏదో యానిమల్ తినడం వల్ల పోయింది. దీనికైతే ఇంకా ఇప్పుడు వస్తున్నాయి కొంచెం కొంచెము. ఇది ఇక్కడ ఇలా ఇప్పుడు తీగ వచ్చేసింది, ఇక్కడ ఇంకా వస్తుందన్నమాట. అదే వచ్చేసి జుకినీ ప్లాంట్ అన్నమాట. ఇది యాక్చువల్గా అంటే చాలా చేద్దగా పెరుగుతుంది. అంటే నాకు అంటే అంత పెద్దగా జరుగుతుందని తెలియక దీంట్లో పెట్టాను. బట్ అది మొత్తం రేస్డ్ బెడ్ని అలా టేక్ ఓవర్ చేస్తుంది. అంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ దాని ఆకులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. జుకినీ ఇండియాలో కొంచెం ఎక్కువ తెలియదు. అది నాకు దోసకాయ సోరకాయ కలిసి ఉన్నట్టు అనిపిస్తుంది. నేనైతే జుకినీ టమాటో కర్రీ చేయడానికి వాడతా. అండ్ అలాగే సర్వపిండిలో అట్లా వాడతాను. అండ్ లేకపోతే నార్మల్గా ప్యాన్ ఫ్రై చేసుకొని కూడా తినొచ్చు. నేను కూడా అలా వాడతాను. అక్కడైతే ఇప్పుడు ఒక జుకినీ ఉన్నట్టుంది, పెద్దగా ఉంది. బట్ ఈసారి ఒక్క జస్ట్ మిస్టేక్ చేసింది, జుకినీ ప్లాంట్ వీటన్నిటితో కలిపి పెట్టేయడము. నెక్స్ట్ టైం అయితే దాన్ని కంప్లీట్గా సపరేట్గా పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే అది చాలా ఇన్వాజివ్గా ఉంది. అంటే ఫాస్ట్గా పెరుగుతుంది, వేరే వాటి పైకి వెళ్ళిపోతుంది అన్నమాట ఈజీగా. అండ్ ఇక్కడ వచ్చేసి టమాటో ప్లాంట్స్. ఇది కూడా వైన్ టైప్ టమాటో ప్లాంట్స్. అండ్ ఇక్కడ కూడా నేను ఇట్లా ఫ్లవర్ చూసినప్పుడల్లా ఇలా అంటే ఇక్కడ ఉన్న పాలిన్ వచ్చి స్టిగ్మా మీద పడుతుంది. సో మనకి అన్ని ఫ్లవర్స్ కూడా ఫ్రూట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు. ఇక్కడ కొన్ని ఆల్రెడీ హార్వెస్ట్ చేశాను, ఇంకా కొన్ని రెడ్ అవుతున్నాయి. అండ్ ఇవి ఇంకా కాయలు ఉన్నాయి. అండ్ ఇవి బెండ చెట్లు, ఇవి కూడా ఇంకా వస్తున్నాయి కొంచెం కొంచెము. అండ్ దీనికి కూడా వస్తున్నాయి. ఇది కూడా టమాటో ప్లాంట్స్. ఇక్కడైతే చిక్కుడు చెట్టు ఉండే, ఫ్లవర్స్ కూడా చాలా బాగుండే ఫోటోలో చూపిస్తున్నట్టుగా. బట్ ఏదో తెంపేసింది చిక్కుడు చెట్టుని. సో మొత్తం ఎండిపోయింది అన్నమాట. ఇక్కడ ఇంకా గోంగూర చెట్లు, బంతి పువ్వులు, ఇక్కడ కూడా గోంగూర ఉంది. అండ్ ఇక్కడ కొన్ని వచ్చేసి పొట్లకాయ ఉంది. టోటల్ ఈ రేస్డ్ బెడ్. దీనికైతే అటు చుట్టూ తీగ మారడం కోసము పెద్దగా ఉన్న ఫెన్స్ పెట్టినాము. అండ్ ఇటు సైడ్ కూడా అంటే మనకి లోపలికి వెళ్ళడానికి యాక్సెస్ కావాలి టమాటోస్కి, బెండకాయలకి, జుకినీకి అని ఇటు సైడ్ అయితే కొంచెం చిన్నగా ఉన్న ఫెన్స్ పెట్టామన్నమాట. ఈ రేస్డ్ బెడ్లో అండ్ ఇంకో రేస్డ్ బెడ్లో వచ్చేసి నేను
30% పీట్ మాస్, 30% కాంపోస్ట్ అండ్ 30% టాప్ సాయిల్ వేసాను అన్నమాట. అండ్ అలా చుట్టూ బ్లాక్స్ ఉండడం వల్ల కూడా ఇంకా మనకి ఎక్స్ట్రా చెట్లు పెట్టుకోవడానికి ఉంటుంది. ఇది వచ్చేసి నా కర్రీ లీఫ్ ప్లాంట్. అంత హెల్దీగా ఏం లేదు, బట్ ఇక్కడ మొన్న నేను పించ్ చేశాను. సో ఇప్పుడు 2 బ్రాంచెస్ లాగా వస్తుంది. సో మనం టాప్ది ప్రింట్ చేస్తే స్ట్రైట్గా పెరగకుండా ఇలా 2 బ్రాంచెస్ అవుతుంది అన్నమాట. సో అలా బ్రాంచెస్ అయితే చెట్టు కొంచెం స్ట్రాంగ్గా అవుతుంది. ఓన్లీ సింగిల్గా ఇలా పైకి వచ్చేస్తే అంటే గాలి వచ్చినా ఏమొచ్చినా కానీ తొందరగా విరిగిపోయే ఛాన్సెస్ అండ్ చెట్టు కూడా వీక్గా ఉంటుంది. సో మనం పైన దాన్ని కొంచెం పిన్ చేస్తే అది 2 బ్రాంచెస్ లాగా ఇలా వచ్చేస్తే కొంచెం చెట్టు గుబురుగా తయారై దానికి అది స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ ఇవి వచ్చేసి మిర్చి ప్లాంట్స్. ఇవి నేను అంటే సీడ్లింగ్స్ ఇంకా లాస్ట్లో మిగిలినాయని దీంట్లో పెట్టాను. అంటే చాలా లేట్ అయిపోయింది అప్పటికి, సో చాలా స్లోగా ఉంది గ్రోత్. సో ఇది వచ్చేసి నా ఫేవరెట్ ప్లాంట్, మల్లెపూల చెట్టు. సో వింటర్లో మొత్తము ఇది ఇంట్లో ఉందన్నమాట. ఇంట్లో ఉంది అండ్ గ్రీన్గానే ఉంది, బట్ చాలా లాంగ్గా పెరిగేది తీగలు. అంటే హెల్దీగా కాకుండా జస్ట్ ఏదో పెరిగిందా అంటే పెరిగిందా అన్నట్టు చాలా లాంగ్గా పెరిగేది. సో స్ప్రింగ్లో బయటకు తీసుకొచ్చి కొంచెం ప్రూనింగ్ అంతా కట్ చేశాక అప్పుడు మళ్ళీ ఇగురు స్టార్ట్ అయ్యి మొగ్గలు రావడం స్టార్ట్ అయింది. సో మధ్యలో సమ్మర్లో అయితే ఒక్కసారి ఫుల్గా పూలు వచ్చినాయి. మళ్ళీ ఒక 2 వీక్స్ గ్యాప్ వచ్చినాక మళ్ళీ లాస్ట్ వీక్ నుంచి పూస్తున్నాయి కొంచెం కొంచెం పువ్వులు. అండ్ ఇది వచ్చేసి బాటిల్ గార్డ్ ప్లాంట్ అంటే సోరకాయ. ఇది సీలింగ్ నుంచి పెట్టాను. సో ఇప్పుడే ఇంకా తీగ స్టార్ట్ అవుతుంది. దీంట్లో పాట్లో పెట్టడం వల్ల కొంచెం స్లో ఉన్నట్టు అనిపిస్తుంది గ్రోత్. వేరే దగ్గర గ్రౌండ్లో పెట్టినా అది మాత్రం బాగుంది. అండ్ ఇదైతే ఇప్పుడు ఇంకా ఇలా పైకి అలా తీగ వచ్చేస్తుందని పెట్టాను. ఇక్కడ నుంచి అక్కడికి మాత్రం తాడు కట్టాలనుకుంటున్నా, అది తీగ పారడం కోసము. సో ఇక్కడ నుంచి ఈ ప్లాంట్ ఇవన్నీ మిర్చీలు అన్నమాట. వాటికి ఇప్పుడే కొంచెం కొంచెము పూత స్టార్ట్ అవుతుంది. ఇదిగో ఇక్కడ చిన్న మిర్చి వస్తుంది. అండ్ దీనికి కూడా అంతే. అండ్ మిర్చి కూడా నేను టాప్ది పించ్ చేయడం వల్ల ఇలా సైడ్కి బ్రాంచెస్ వచ్చేసి అది చెట్టు కూడా కొంచెం స్ట్రాంగ్ అయిందన్నమాట. లేకపోతే మనం పైన పించ్ చేయకపోతే ఓన్లీ సింగిల్గా పెరుగుతుంది, ఓన్లీ పూతకు వస్తున్నాయి. ఇవి నేను సీడ్లింగ్ నుంచి స్టార్ట్ చేశాను, సో అందుకే చాలా స్లో ఉంది గ్రోత్. సో మిర్చికి హీట్ ఎక్కువ కావాలి కాబట్టి మాకు అంటే జూన్ ఎండ్ వరకు ఎండలు ఎక్కువ లేకుండే. సో అందుకే అప్పుడు ఎండలు స్టార్ట్ అయినాక అప్పుడు వీటి గ్రోత్ కొంచెం స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి తులసి ప్లాంట్స్. సో నేను లాస్ట్ ఇయర్ నుంచి సేవ్ చేసుకున్న సీడ్స్ని పెట్టాను అన్నమాట. సో అలా వచ్చాయి. వీటినన్నింటినీ విడదీసి వేరే వేరే దాంట్లో పెడదాం అనుకుంటున్నాను. మేబీ వేరే దాంట్లో పెడితే వింటర్ వచ్చే లోపల నేను అంటే ఆకుల్ని పౌడర్ చేద్దామని అనుకుంటున్నాను. ఇది తులసి మొక్క బాగుంది, మంచిగా హెల్దీగా పెరిగింది. వింటర్లో ఇంట్లో పెడతాను బయట చలి ఉండడం వల్ల. అయితే కొన్ని రోజుల తర్వాత ఎండిపోతుంది అన్నమాట ఇంట్లో పెట్టినా కానీ, ఎందుకంటే తులసి మొక్కకి మోస్ట్లీ కొంచెం వేడి ఉన్న ప్లేస్ ఉండాలన్నమాట. అయితే అప్పుడు నేను ఇంకా ఆకులు ఎండిపోతున్నప్పుడు ఈ పైన ఉన్న సీడ్స్ని కలెక్ట్ చేసి సేవ్ చేస్తా. సో ఇవి చాలా చిన్నగా ఉంటాయి, మైన్యూట్గా ఉంటాయి దీని లోపల సీడ్స్. జాగ్రత్తగా దీన్ని తెంపి ఇలా మనం చేయిలో పెట్టి నలిమితే సీడ్స్ బయటకు వస్తాయి. సో వాటిని సేవ్ చేసి మీరు నెక్స్ట్ స్ప్రింగ్లో వేయొచ్చు అన్నమాట. సో ఇవి వంకాయ చెట్లు. నేను ఇవన్నీ పాట్లో పెట్టాను అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ దొరికే వంకాయ చెట్టు, అలా పెద్దగా ఉండే వంకాయ చెట్టు అనమాట. ఇది కూడా ఇప్పుడే పూత వస్తుంది. అండ్ ఇది మన ఇండియన్ టైప్ వంకాయ, అంటే
వాయిలెట్ కలర్లో ఉండే వంకాయ. సో ఇవన్నీ నేను పాట్లో పెట్టాను, ఎందుకంటే వింటర్లో కూడా ఒకవేళ ఇంట్లోకి మూవ్ చేస్తే సన్లైట్ ఉన్న విండో దగ్గర పెడితే కాస్తాయని అనుకుంటున్నాను. సో అందుకే ఇవి పాట్లో పెట్టాను. వచ్చేసి మిర్చి ప్లాంట్స్ అంటే వీటిలో పెట్టాను. యాక్చువల్గా నా దగ్గర సీడ్లింగ్స్ ఎక్కువ అయిపోయి ఉండే, ఇంకా ఇలా మిల్క్ బాటిల్స్ కట్ చేసి పెట్టాను అన్నమాట. ఎందుకంటే ఇంకా గ్రౌండ్ మీద కూడా స్పేస్ లేకుండే అండ్ పాట్స్ కూడా లేకుండే. సో ఇట్లా ఇంకా మిల్క్ బాటిల్స్ని వాడిన. అండ్ ఇవి రెండిట్లో కూడా బేస్లు పెట్టిన. సో ఇవి వచ్చేసి మేతి, చాలా ఈజీగా గ్రో అవుతుంది. నేను ఈ 2 పాట్స్లో పెట్టిన. ఇది 10 days ఓల్డ్ అనుకుంటా, 10-15 days ఓల్డ్. మేబీ ఇంకో 1.5 week అయితే ఇది ఇంకా తెంపవచ్చు అన్నమాట. మేతి సీడ్స్ చాలా ఈజీగా వస్తాయి మనకి. అంటే ఒక 2-3 weeksలో మనము అంటే హార్వెస్ట్ చేయవచ్చు. జస్ట్ మేతి సీడ్స్ని మనము డైరెక్ట్గా సాయిల్లో వేసినా కానీ ఈజీగానే వచ్చేస్తాయి. ఆర్ ఒక 2-3 hours ఆర్ ఓవర్ నైట్ నానబెట్టినా కానీ ఈజీగానే వచ్చేస్తాయి. జస్ట్ మనం కొంచెం వాటర్ ఇచ్చి కొంచెం సన్లో ఉంచాలన్నమాట. ఇది వచ్చేసి తోటకూరనే, ఇది కూడా ఒక రకమైన తోటకూరనే. సో ఇది నేను ఆల్రెడీ అంటే ఒకసారి తెంపాను, సో అందుకే ఇలా ఉంది. తెంపినాక మళ్ళీ కొంచెం కొంచెం ఇప్పుడే ఎగురు వస్తుంది. సో నేను అంతకుముందు తెంపింది ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మన అల్చంతకాయ బీన్స్. సో నేను ఇది ఫస్ట్ ఈ పాట్లో పెట్టి ఉండే, అంటే నా గార్డెన్లో అన్నిటికన్నా ఫస్ట్ హార్వెస్ట్ ఇచ్చింది ఇదే. చాలా ఈజీగా మొలకొచ్చింది అండ్ చాలా ఈజీగా పెరిగింది. ఫస్ట్ ఇది అక్కడ ఉండే, సో ఇక్కడైతే తీగ పారడానికి అని ఇక్కడికి మూవ్ చేశాను. అంటే అట్లీస్ట్ 2 daysకి అలా 5-6 కాయలైనా వచ్చినాయి. అంటే టమాటో కర్రీలో కానీ అలా మిక్స్డ్ వెజిటేబుల్లో కానీ వేసుకుంటే బాగుంది. ఆల్మోస్ట్ టేస్ట్ ఇంకా మన ఇక్కడ రెగ్యులర్గా దొరికే బీన్స్ లానే ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఇంకా పెద్దగా అయినాయి, లేకపోతే ముదిరిపోతాయి తెంపకపోతే. సో ఇన్ని దొరికినాయి. ఇది అయితే అంటే మీరు ఒకవేళ యూఎస్ఏలో సౌత్లో ఉన్నా కానీ అంటే ఇంకా ఎండ చాలా రోజులు ఉంటుంది కాబట్టి పెట్టుకోవచ్చు. ఒక 50 daysలో మనకి హార్వెస్ట్ చేసుకోవడానికి వచ్చేస్తాయి అన్నమాట బీన్స్. అండ్ మీరు బయటికి వెళ్ళి సీడ్స్ కూడా తెచ్చుకోవడం అవసరం లేదు, మనకి కిచెన్లోనే ఉంటాయి కదా. అలసందలు, బొబ్బర్లు అంటాము మోస్ట్లీ. సో అవి జస్ట్ ఒక 3-4 hours నానబెట్టి పెడితే సరిపోతుంది. ఈజీ 100% మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. ఆర్ డైరెక్ట్ సాయిల్లో పెట్టేసినా కానీ వచ్చేస్తాయి మొలకలు. ఇవి 2 మొక్కలు ఇంతకుముందు చూపించిన అలసందకాయ అంటే బీన్స్ మొక్క అన్నమాట. ఇవి కొంచెము లేట్గా పెట్టాను, అంటే అది ఫస్ట్ పెట్టాక అది అంటే ఈజీగా గ్రో అవడం వల్ల ఇంకా ఎగ్జైట్ అయ్యి ఇంకా కొన్ని పెడదామని పెట్టాను. నెక్స్ట్ ఇయర్ మాత్రము ఇంకా ఇవి ముందే పెట్టాలనుకుంటున్నా, అంటే స్ప్రింగ్ స్టార్ట్ అవ్వగానే. సో మీరు కూడా ఈజీగా ట్రై చేయవచ్చు. ఇది మా చెర్రీ ట్రీ అన్నమాట. దీని క్రాప్ మోస్ట్లీ మనకి ఎర్లీ సమ్మర్ టు మిడ్ సమ్మర్ ఆ టైంలో వస్తాయన్నమాట. అప్పుడే మాకు వచ్చినాయి ఇవి చాలా.
ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా జస్ట్ నార్మల్గా ఉంది. చెర్రీ ట్రీకి 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. అంటే ఒక సైడ్ ఏమో స్వీట్ చెర్రీస్ వస్తాయి, ఇంకో సైడ్ సోర్ చెర్రీస్ వస్తాయి. నేను సోర్ చెర్రీస్ని పికిల్లా పెట్టాను అన్నమాట. ఎందుకంటే అవి మోస్ట్లీ ఇంకా ఉసిరికాయ ఆమ్లా టేస్ట్ ఉండే, అంటే పుల్లగా ఒగరుగా ఉండే. సో అలా చేశాను. అండ్ కొన్ని జ్యూస్ కూడా చేశాను. ఉన్న చెర్రీస్ అయితే డైరెక్ట్గా తినేసాము. అంటే తినేయడానికి అవి సరిపోలేదు, ఈజీగా తినేసాము. వీటిని ఇటు సైడ్ వచ్చిన సార్ట్ చెర్రీస్ ట్రీస్ని మాత్రం నేను ఇలా వాడుకున్నాను. జ్యూస్ చేయడము, పికిల్ చేయడము అట్లా చేశాను అన్నమాట. సో ఇది వచ్చేసి పీచ్ ట్రీ. ఈసారి ఎక్కువ కాయలు రాలేదు, అంటే ఆల్రెడీ ఒక 3-4 కాయలు వచ్చినాయి అంతే. ఇదైతే అంటే ఇన్ని రోజులు చాలా అంటే వీక్గా ఉండే ప్లాంట్. సో కొంచెం ఎక్కువ వాటర్ పట్టి మంచి కాంపోస్ట్ యాడ్ చేయడం వల్ల ఇప్పుడు ఇంకా బెటర్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇంకా డైయింగ్ స్టేజ్లో ఉండే. సో మేబీ ఇప్పుడు ఇంకా చెట్టు బాగా పెరగడం వల్ల మేబీ నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్గా వస్తాయేమో ఫ్రూట్స్. ఇది నా ఫేవరెట్ ఫ్రూట్ ట్రీ పియర్. చాలామందికి తెలిసి ఉంటుంది అనుకుంటా పియర్, బట్ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే ఇది మాత్రము టేస్ట్ ఆల్మోస్ట్ జామకాయలానే అనిపిస్తుంది, బట్ కొంచెం యాపిల్ ఫ్లేవర్ వచ్చినట్టు అనిపిస్తుంది. నేను స్టార్టింగ్లో యూఎస్ఏ వచ్చినప్పుడు మాత్రము యాపిల్ జామకాయ నిజంగా మిక్సీ పట్టినట్టు ఉన్నది అన్నట్టు అనుకునేదాన్ని చాలాసార్లు. ఇది నాకు అప్పటి నుంచి ఫేవరెట్ ఫ్రూట్. దీనికి మాత్రము ఎక్కువ మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు. ఇంకా మామూలుగా మేము ఫ్రూట్ ట్రీస్కి ఎవ్రీ స్ప్రింగ్ కేర్, అలా తర్వాత ప్రూనింగ్ అవి తీసుకుంటాము. అండ్ సమ్మర్లో ఎక్కువ ఎండలు ఉన్నప్పుడు కొంచెం వాటర్ పడతాము అంతే. ఈ పియర్ ట్రీ కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా హార్వెస్టింగ్ చేయడానికి ఉన్నాయి. ఇవాళ అయితే నేను కొన్ని తెంపుదామని అనుకుంటున్నాను. ఇక్కడ కూడా వచ్చినాయి. సో ఇక్కడ వచ్చేసి కొన్ని ఉన్నట్టున్నాయి, ఇవి పెద్దగా అయినాయి. ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి. మేబీ ఇంకా డైలీ డైరెక్ట్ కట్ చేసి తీసుకోవడం బెటర్. కొన్నిటికి కొంచెం పురుగులు వస్తున్నాయి, బట్ సో ఇవి బాగానే పెద్దగా ఉన్నాయి. ఇది పెద్దగానే ఉంది. మేబీ కొన్ని తెంపాల్సి వస్తుంది అనుకుంటా. ఉడతలు బాగా వస్తున్నాయి, అవి కొంచెం కొంచెం కొరికి తెంపి పడేసి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఇదిగో ఇక్కడ కూడా అదే ఉంది. సో ఇంకా ఒకవేళ కాయలు పెద్దగా అయితే మాత్రము తెంపి పెట్టడం బెటర్. ఈ 3 చెట్లు యాపిల్ చెట్లు అన్నమాట. ఈసారి పెస్ట్ వచ్చింది యాపిల్ చెట్లకి. అంటే ఇక్కడ మా ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ అలానే పెస్ట్ వచ్చింది. సో కాయలన్నీ కొంచెం పాడైపోతున్నాయి. లాస్ట్ ఇయర్ మాత్రం చాలా బాగా వచ్చినాయి. ఇది ఈల్డ్ అంటే చాలా బాగా కాసినాయి. ఇక్కడ నాకు ఈజీ అనిపించినాయి. మేతి చాలా ఈజీ అనిపించింది. బీన్స్ అంటే అలసందలు చాలా ఈజీ అనిపించింది. అండ్ టమాటోస్ చాలా ఈజీ అనిపించింది. అండ్ ఈ మూడింటికి జస్ట్ మనం కిచెన్లో వాడితే సరిపోతుంది. అంటే వాటితో మనం మొలకలు తెప్పించేయచ్చు. అంటే మనం ఇంట్లో వాడే టమాటోని జస్ట్ కొంచెం పాట్లో వేసేస్తే ఈజీగా మొలకలు వచ్చేస్తాయి. అండ్ అలాగే మేతి కూడా ఈజీగా మొలకలు వచ్చేస్తాయి. అది కూడా అందరి కిచెన్లో ఉంటుంది మేతి కూడా, అంటే ఫెనిగ్రీక్ సీడ్స్. అండ్ అలాగే బీన్స్ కూడా అంటే అలసందలు కూడా అందరి ఇంట్లో ఉంటాయి మోస్ట్లీ. సో ఇవి 3 అయితే నాకు అంటే ఎవరైనా బిగినర్గా ట్రై చేద్దాం అనుకున్నా కానీ ఇవి 3 అయితే ఈజీగా మీరు స్టార్ట్ చేయవచ్చు. అండ్ ఈజీగా పెరుగుతాయి. అలాగే మనం హార్వెస్ట్ చేయడం కూడా తొందరగా అయిపోతుంది. సో మీరు కూడా మీ దగ్గర మీకు వీలైనంతగా మీ ఫుడ్ని మీరు గ్రో చేసుకోవడానికి ట్రై చేయండి. నాకు
గార్డెనింగ్ అంటే చాలా చాలా ఇష్టము. సో అందుకే నేను ఈ వెజిటేబుల్ ప్లాంట్స్, ఫ్లవర్స్ అవన్నీ పెట్టుకున్నాను. అంటే మాకు ఇక్కడ ఎక్కువ రోజులు చలి ఉండడం వల్ల ఆల్ ద ఇయర్ పండించడానికి ఛాన్స్ ఉండదు. సో ఓన్లీ సమ్మర్లో ఒక 3 to 4 months ఎండ ఉంటుంది కాబట్టి ఆ టైంలోనే పెంచుకోవడానికి ఆప్షన్. ఇంకా లేకపోతే వింటర్లో అసలు అన్ని ఆకులు రాలిపోయి ఏ చెట్లు ఉండవు. ఈ కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ అవన్నీ నేను ఇంకా ఇండోర్లో పెడతాను అన్నమాట. అంటే కరివేపాకు, మల్లె చెట్టు ఇవన్నీ ఇంకా ఇండోర్లో విండో దగ్గర పెడతాను. ఎక్కడైతే సన్లైట్ వస్తుందో అక్కడ పెడతాను. సో ఇది నా గార్డెన్ టూర్. మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.